ఎవరెవరు దేవునికి స్నేహితులు బైబిల్లో? అబ్రహాము. ఇంకా ఓకే, దేవునికి స్నేహితులు అబ్రహాము, తర్వాత దావీదు, యోనతాను స్నేహితులు కదా. మనము దేవునికి ఎవరము? ఎవరినానా? ఆయన పిల్లలమ్మా, ఇంకా పిల్లలమ్మ, వారసులమ్మ. యోహాను సువార్త 15:15 అంటాడు, మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానంటున్నాడు. చక్కగా వాక్యం విందాము. దేవునికి మహిమ కలుగులాగున. ఫ్రెండ్షిప్ డే అని అంటే దెర్ ఈజ్ 2 టైప్స్ కదా. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంది, గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది. నిన్ను పాడు చేయడానికి నీ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి మనము చెడు స్నేహితుల జోలికి పోవద్దు. 1 సమూయేలు 18 1 నుంచి 5 చూస్తే అక్కడ దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట తన తండ్రి దగ్గర. సౌలు రాజు దగ్గర దావీదు సుబుద్ధి కలిగి నడుచుకోవడం చూసి గొల్యాతును జయించడము, ఎక్కడికి వెళ్ళినా యెహోవా యుద్ధాలు చేసుకొని వస్తున్నాడు, విజయం తీసుకొని వస్తున్నాడు. అందుకనే యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందంట. అలాగూ నీ హృదయము నీ దేవుని హృదయము కలిసిపోవాలి, ఒకరికొకరు ఇష్టలుగా ఉండాలి. నువ్వు దేవునితో సహవాసం చేయి. ఆదాము దేవుని కుమారుడే, కానీ దేవుడు ఆదాము కొరకు ఏదైనా తోటలోకి దిగివచ్చి ఆయనతో సంచారం చేస్తుండే. ఇద్దరు కలిసి చక్కగా ఏదైనా తోట అంతా తిరిగేవారు. ఎంత సన్నిహితంగా ఉండేదనంటే ఆదాము వెళ్తుంటే ప్రతి జంతువు కూడా ఆయనకు నమస్కారం చేసేదట. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో చిన్న పురుగు కూడా మానవుని కుట్టడం స్టార్ట్ చేసింది. అన్నీ కూడా ఎదురు తిరగడం. అంటే దేవునితో స్నేహం మంచిదా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు వచ్చే ఆపదను దేవుడు తరిమేస్తాడు, దూరపరుస్తాడు. దేవుడు అంత కంటికి రెప్పవలే కాపాడుతాడు మనల్ని. కాబట్టి ఇలాగ ఫ్రెండ్షిప్ మనము ఎవరితో చేయాలనంటే దేవునితో చేయాలి. అప్పుడు నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఆదికాండం 15:1 ఈ దిన వాక్యము నిరుత్సాహాన్ని జయించడం ఎలా. అందరికీ నిరుత్సాహం వస్తుంది, డిస్కరేజ్మెంట్ ఉంటుంది కదా, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమైపోతాం, మనం లైఫ్లో మనం ఓడిపోయామేమో అనిపిస్తుంది, ఎందుకు బ్రతకడం అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసి మనం ఏం చేస్తున్నాం అని అంటే చాలా నిరుత్సాహపడిపోతాం. కానీ నీ దేవుని దగ్గరికి వస్తే నీ నిరుత్సాహాన్ని ఆయన జయించడం ఎలా ఆయన నేర్పిస్తున్నాడు. చూడండి, ఇవి జరిగిన తర్వాత అనగా అబ్రహాము 5 రాజులను ఓడించి మెల్కీసెదెకుకు అన్నిట్లో దశభాగం చెల్లించిన తర్వాత సొదొమ రాజుతో అని అంటున్నాడు ఆయన కదా, ఏది కూడా నేను తీసుకొని నా యెహోవా జీవము తోడని చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాడు ఆయన. ఇవి జరిగిన తర్వాత ఎవరు అబ్రహాంకు దర్శనంకి వచ్చాడు? యెహోవాయే అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఎలాగయ్యాడు ఆయన స్నేహితుడు? ఆయన ఒక అన్యుడు, బొమ్మలు అమ్ముకునేవాడు. కానీ దేవుని మాటకు లోబడాడు. దేవుణ్ణి ఏం చేశాడు ఆయన? కల్దీల ఊరను, ఆ పట్టణం నుంచి నువ్వు వదిలిరా, నేను చూయించు దేశానికి నీ వెళ్ళు అని అంటే ఏ దేశం అడగలేదు, ఏ ఊరు అడగలేదు, ఏ పట్టణం అడగలేదు, ఏ స్థలం అడగలేదు. చూయించు స్థలానికి నీ వెళ్ళు అనగానే ఆయన వెళుతూనే ఉన్నాడు. బైబిల్ అంతా అయిపోయింది, కానీ ఆయనకు చూపించే దేశం ఆయన కానరాలేదు. అప్పుడు హెబ్రీ పత్రికలు అంటున్నాడు, పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇవి పునాదులు లేనివి, తాత్కాలికమైనవి, శాశ్వతమైన పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకని ఆయన ప్రయాణం అంతా వెళ్తూనే ఉన్నాడు, దేవునితో స్నేహం చేస్తూనే ఉన్నాడు. యెహోవా వాక్కు అబ్రహాము దగ్గరికి వచ్చింది. 17:1 15 దేవుడే అబ్రహాముతో నిబంధన చేశాడు. 17 అబ్రహాము ఎన్నిక లేనటువంటి వాడు, పురుగు వంటి యాకోబు అంటున్నాడు. పురుగు వంటి మనుషులము మనం, ఎలాంటి వారము? దేనికి పనికిరాని వారము. కానీ ఆ అబ్రహాము దేవునితో నిబంధన చేస్తున్నాడు. ఏమని అనంటే, నేను సున్నతి చేయించుకొని నేను నీకు చెప్పినట్టు వింటానని. మనం కూడా ఒకరికొకరు నిబంధన చేసుకోవాలి, దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. నీ ఫ్రెండ్తో నువ్వు ఎలా ప్రమాణాలు చేసుకుంటావో, నేను తప్పకుండా నేను ఇది చేస్తాను అని, కానీ నీ దేవునితో నువ్వు చేసుకోవటం లేదు. ఇక్కడ దేవుడు దేని గురించి నిబంధన చేస్తున్నాడంటే, అబ్రహాం 99 ఏళ్ల వాడు, నేను నీకు సంతానం కలుగజేస్తానంటున్నాడు. సంతానం కలుగజేస్తానని దేవుడు అబ్రహాంతో చేస్తాను, మనం నమ్ముతామా? కానీ నీవు నా ఎదుట నిందారు. 99 ఏళ్ల వాడు ఏ పాపం చేస్తాడు? 15 17 మధ్యలో 16 అధ్యాయము అవిశ్వాసానికి గుర్తు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి.
కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అక్కడ పడిపోయినట్టు మనం చూస్తున్నాం. అక్కడ శారాయి మాట వినెను. 15వ అధ్యాయంలో నేను నీకు సంతానం ఇస్తాను, నీ బహుమానము అధికమవుతుంది అని ప్రభువు సెలవిస్తే అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి ఏమంటున్నాడు, అయ్యా ఈ ఏజ్లో ఇక్కడ నాకు సంతానం ఇస్తావు, నాకు వారసుడు కావాలయ్యా, నా పెద్ద దాసుడు గృహ నిర్వాహకుడు నా ఆస్తి అంతటి మీద వారసుడు అని అంటే, ఈయన నీకు వారసుడు కాదు, నీకు కుమారుని నేను ఇస్తానని అంటున్నాడు. అని అంటే వారసుడు అంటే ఏంటి? మన ఆస్తికి వారసుడు. మనం ఎంత సంపాదించినా గానీ ఎవ్వరూ అనుభవించే వాళ్ళు లేరు, ఈమెకు వారసులే లేరు, ఈయనకు వారసులే లేరు, సంపాదించి అంతా వదిలేసి వెళ్ళిపోయిందని అని అంటారు. కానీ వారసుడు మనకి ఎందుకు కావాలంటే మన ఆస్తిని వాళ్ళకి వదిలేసి పోవడానికే వారసుడు కావాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు వాగ్దాన పుత్రుడిని ఇస్తాను, నీవు జనములకు తండ్రి అవుతావు, నువ్వు బయటకు రాని అంటున్నాడు. అబ్రహామును బయటకు వచ్చేసి నీవు ఆకాశం చూడు, ఆకాశ నక్షత్రంలో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానంటున్నాడు. దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక మామూలు మానవునితో ఇలాగూ నిబంధన చేస్తున్నాడు, జనములకు తండ్రిగా నిన్ను చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే బయట ఇస్కర్యోనుల వలె నీ సంతానాన్ని చేస్తాను, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కింపగలుగుతావా అనగానే ఆయనకి ఏమైపోయిందంటే విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి ఆయన దేవుని నమ్మినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని నమ్మాడో ఆయన అవిశ్వాసం తొలగిపోయినట్టు మనం చూస్తున్నాం. మన ఇంటి వారికి సున్నతి చేయించటము ద్వారా ఇంటి పనులను మనం మారమంటే మారుతారు వాళ్ళ సర్వెంట్స్ కు, తన ఇంట్లో ఉన్న వారందరికీ ఆదికాండం 14వ అధ్యాయంలో 312 మంది ఉన్నారంట ఇంట్లో పుట్టినవారు. అంటే వాళ్ళ సర్వెంట్స్ అంతమంది ఉన్నారు. ఎంత మంది ఉన్నారు అంతమందికైనా సున్నతి చేయించాడు, దేవునితో నిబంధన చేయించాడు. ఇప్పుడు ఉదయకాలమే వచ్చిన మనము దేవునితో నిబంధన చేయించుకోవడానికి వచ్చామా? ప్రభుతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వచ్చామా? దేవునితో మనము సహవాసం చేయడానికని వచ్చామా? లేదా లోక స్నేహం కోరి మనం వచ్చామా? మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువుతో మనము ఈ నిబంధన చేసుకుందామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే కాబట్టి ఇక్కడ చూస్తే అబ్రహాము శారాయి మాట వినేను. 15వ అధ్యాయము దేవుని మాట విన్నాడు, 17వ అధ్యాయంలో అబ్రహాము మాట దేవుడు విన్నాడు. ఇక్కడ చూస్తే రెండిటికి మధ్యలో ఎంత భయంకరమైన అవిశ్వాసంలో పడిపోయాడు అబ్రహాం అని అంటే, అబ్రహాము తనకిచ్చిన భార్య అయిన శారాయి మాట వినేను. 21వ అధ్యాయము 12వ వచనం. ఇష్మాయేలు ఇస్సాకును మరి గేలి చేస్తుంటే, ఆయనను వెక్కిరిస్తుంటే, ఈ దాసి కుమార్ని వెళ్ళగొట్టుమని అబ్రహాంతో శారాయి అన్నప్పుడు అబ్రహాము దుఃఖపడుతున్నాడు. అయ్యో ఆయన కూడా నా కొడుకే కదా, ఎందుకు అలా వెళ్ళగొట్టమంటున్నది అని చెప్పేసి అబ్రహాము దుఃఖపడితే దేవుడు మాట్లాడుతున్నాడు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఒక్క మాట వినుడు కాదు, శారా నీతో చెప్పు ప్రతి మాట వినుము. కొత్త పెళ్లి చేసుకొని భార్య మాట వినగానే జోరుక గులాం అని అంటే ఏంటి? భార్య మాట వింటాడు, భార్య చెప్పినట్టు వింటాడు, భార్యకు లోబడతాడు అని ఒక నింద భర్తకు వస్తుంది. ప్రతి భర్తకు వస్తుంది. అది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నది బైబిల్లో, అది నెరవేరాలి. ఒక్క మాట విన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతి మాట విను, నాతో వెళ్ళు అని అంటే అది మంచిగా అనిపించింది. నిజమే, ఆమెతో పోగానే ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించగానే శారాయిని చిన్న చూపు చూడడము, గేలి చేయడము, ఆమె పుట్టిన కుమారుణ్ణి గేలి చేయడము, ఇష్మాయేల్ గేలి చేయడం అయిపోయింది. నీకు ఎలాంటి స్థితి వచ్చిందో, నీ కష్టం వచ్చిందా, నీ నష్టం వచ్చిందా, నువ్వు సమస్యల్లో పడి ఉన్నావా, దేవుడు లేకుండా నువ్వు ఉన్నావా, అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావని అంటే నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా తప్పకుండా నువ్వు దేవుని పట్టుకొని ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనకు దూరం వెళితివంటే ఇలాంటి శోధనలు వస్తాయి. ఈ శోధనలు వచ్చే వరకు అంటే అబ్రహాంతో శారాయి చెప్పగానే అబ్రహాం అక్కడ మోకాలుండి దేవుని అడగలే, అవునా ప్రభా నేను ఈమెను భార్యగా చేసుకోవాలని అడగలే. నీ సమస్యకు వచ్చినప్పుడు సజెషన్స్ అందరు చెప్తారు, ఆ సజెషన్స్ని పట్టుకొని దేవుని దగ్గర పెట్టు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. అయ్యా నాకు ఇది నిజమా కాదా, ఇది అవునా కాదా, వీళ్ళు ఇలాగ చెప్పారు, ఏది కరెక్టో నాకు చెప్పు, దాని ప్రకారం నన్ను నడిపించు. అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. అబ్రహాము వలె మనము దేవునికి విధేయులుగా ఉన్నామా, నమ్మకస్తుడుగా ఉన్నామా? యెషయా గ్రంథం 41:8. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, సంతానాన్ని కూడా స్నేహితులుగా చేసుకున్నాడు. మనము అబ్రహాం పిల్లలం అని అంటున్నాడు. పత్రికల పాఠంలో పరిశుద్ధ పౌలు గారు రాస్తున్నారు, మీరు ఇశ్రాయేలు వంశంలో పుట్టినంత మాత్రాన అబ్రహాము వంశస్థులు గారు. అబ్రహాము వంశస్థులు అయితే అబ్రహాము కార్యాలు చేయాలి. అందుకనే జక్కయ్య ఏమంటున్నాడు, యేసయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే ఆయన వచ్చేసి, అయ్యా
నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే వారికి 400 చెల్లిస్తా, నా ఆస్తిలో సగం నేను చెల్లిస్తానని అంటున్నాడు. అనగానే ఏమంటున్నాడు ఆయన? ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాము పనులు చేస్తున్నాడు. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము, ఈయన కూడా విశ్వాసంలోకి వచ్చాడు. 18 ఏండ్లు నడుము వంగిపోయిన స్త్రీ వెళ్తుంది, వస్తుంది, వెళుతుంది. నడుము అలాగే ఉన్నది, వంగిపోయి ఉన్నది. ఆమె ఎందులో వంగిపోయినది? ఆమె ప్రార్థనలో వంగిపోయిందా? విశ్వాసంలో వంగిపోయిందా? నడకలో వంగిపోయిందా? ప్రవర్తనలో వంగిపోయిందా? నమ్మకంలో వంగిపోయిందా? ఎందుకు వంగిపోయింది? మన కనబడే వంగిపోవడం కాదు. దేవునికి మన ప్రార్థనలు ఎలాగున్నాయి? కుంటిలాగున్నాయా? మన ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు ఉన్నవి? అవిటి ప్రార్థనలు ఉన్నాయి. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన నా ఎదలోనికే వచ్చేసింది. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం ఎందుకు? దేవుడు విని మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలని, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలని. కానీ నీవు చేస్తున్న ప్రార్థన నీ ఎదలోనికే వస్తే ఏం లాభం? ఎందుకు వస్తున్నాము? నిన్ను కాపాడడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, నీవు మంచిగా ఉండడానికి, నిన్ను తలగా పెట్టడానికి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. పడిపోయిన వారు వాళ్ళు ఉండాలని దేవుడు అనుకోవటం లేదు. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, నేను ఎక్కడికి పోయినా కానీ జేషులో ఎవరు అన్నట్టు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నేను చెప్పుకునేది అవసరం లేదు. నా పనులు నన్ను తెలుపుతున్నాయి. ఇంతమంది టీవీలో చెప్తున్నారు, కానీ దేవుడు నిలబెట్టాడు నన్ను ఒక్కదాన్ని. అందుకనే ప్రతి ఒక్కరు కూడా, అమ్మ మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, పెద్ద పెద్ద పాస్టర్లు. కాబట్టి అలాగూ దేవుడు నిన్ను తలగా పెడతాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, నాకు చదువు రాదు, లేదా నాకు ఉద్యోగం లేదు, లేదా నాకు డబ్బు లేదు, డబ్బు ఉంటే నన్ను ఉన్నాయని. ఏమైపోయింది? ఏది ఉన్నా ఏం కాదండి. నా దేవుడు నాతో ఉంటే నువ్వు మూలకున్నా కానీ నువ్వు అధిపతిగా ఉంటావండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని చూడండి, ఎప్పుడు అంటున్నాడంటే వెలుపలికి రా, నువ్వు నీ డిసప్పాయింట్మెంట్ నుంచి వెలుపలికి రా, నీ డిస్కరేజ్మెంట్ నుంచి వెలుపలికి రా, నీ నిరుత్సాహం నుంచి వెలుపలికి రా, నీ అపజయం నుంచి వెలుపలికి రా, నీకేమేమి ఉన్నాయో నీ సమస్యల నుంచి నువ్వు వెలుపలికి రా. దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడ చూపిస్తున్నాడు? నీ తరం అవుతుందా ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టడానికి? అలాగూ చేస్తా నిన్ను. హల్లెలూయా. మనము దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలంటే 4 సూత్రాలు మనం వాడాలి. ఒకటి ఏంటి అని అంటే చూడండి, అవిశ్వాసులు చెప్పే మాటలు వినొద్దు, వారితో సాంగత్యం చేయకూడదు. అవిశ్వాసులు నిన్ను విశ్వాసం నుంచి విశ్వాస భ్రష్టులుగా చేస్తున్నారు. వాళ్ళ బైబిల్ వేరు, వాళ్ళ బోధ వేరు. కానీ ఎంత ఆర్గ్యుమెంట్ అంటే వాళ్ళు ఇంకా అసలు కదలనే కదలరు, నిన్ను ఒప్పించేదాకా కదలరు. అలాంటి వారి జోలికి పోవద్దు. అవిశ్వాసులతో నువ్వు సాంగత్యం చేయకూడదు. మొట్టమొదటిది, నీ విశ్వాసము తొలగిపోయే వారి దగ్గర నువ్వు కూర్చోవద్దు, సహవాసం చేయకూడదు. వారి నుంచి దూరంగా పారిపో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు వాడు, దుష్టత్వం నుంచి నన్ను విడిపించంటున్నాడు. అందుకనే దుష్టత్వం నుంచి విడిపించాడే నువ్వు దుష్టుని నువ్వే పారిపోవాలా. అలాంటి భ్రష్టత్వం నాకొద్దు. కాబట్టి దేవుడే నాకు కావాలి. నిన్ను ఎప్పుడైతే పట్టుకుంటాడో దేవుడు నిన్ను తలగా పెడతాడు, నిన్ను అప్పిచ్చేవాడిగా చేస్తాడండి. సభలు కొడదాం, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది 15వ అధ్యాయం 6 నుంచి 5 వచనం, నువ్వు వెలుపలికి రా, నువ్వు ఆకాశం తట్టు చూడు. ఎందుకు ఆకాశం తట్టు చూడాలంటే నువ్వు పైనున్న వాటినే వెతకాలి. ఏమి చేయాలి? నువ్వు పైనున్న వాటిని వెతకాలి. పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. కింద ఎవరున్నారు? మానవులు ఉన్నారు. కిందికి చూస్తున్నావా? పాతాళ లోకం చూస్తున్నావా? నరకానికి చూస్తున్నావా? ధనవంతుడు లాజరు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసు. కాబట్టి ఈలాగు మనం చేయకుండా. రెండోది ఏంటి అని అంటే నువ్వు వెలుపలికి రా. నీ పరిస్థితి నుంచి నువ్వు వెలుపలికి రా, నీ అవిశ్వాసం నుంచి వెలుపలికి రా, నీ దుష్టత్వం నుంచి వెలుపలికి రా, నీ నిరుత్సాహం నుంచి వెలుపలికి రా, నీ అనుమానం నుంచి వెలుపలికి రా. ఏది చేసినా కానీ అవుతుందో కాదో ప్రతిదీ సంశయమే. పైకి చూడు. ఏమున్నది అక్కడ? పైకి చూస్తే దేవుని శక్తి నీకు కనబడుతుంది. ఆయన శక్తి నీకు చూపిస్తున్నాడండి. రెండవది శక్తిని చూపిస్తున్నాడు. మొదటిది ఏంటి? ఆయన ఎవ్వరి మాట కూడా వినొద్దు అంటున్నాడు. 4 సూత్రాలు. రెండవది, ఆయన నువ్వు వెలుపలికి రాని అంటున్నాడు. నీ అవిశ్వాసం నుండి వెలుపలికి రమ్మంటున్నాడు. నీ సొంత ఆలోచనల నుంచి, నీ సొంత తలంపుల నుంచి వెలుపలికి రమ్మంటున్నాడు. కాబట్టి నీ అభిప్రాయాలు, తలంపులు అన్ని కూడా నీవు దేవునికి అప్పచెప్పేసి దేవుని తలంపులు, దేవుని చిత్తము మనలో నెరవేరాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కమ్అవుట్ అని ప్రభు ఆకాశం తట్టు తీర్చుడు. లుక్ ఎట్ మీ, దేవుని తట్టు చూడు. లుక్ ఎట్ మీ, ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడని. మూడవది, ఆకాశం తట్టు తీర్చి చూస్తున్నాడు, దేవుని తట్టు చూడమంటున్నాడు. కాబట్టి ఎవరి తట్టు చూడాలి? మనుషుల తట్టు చూస్తున్నావేమో, మనుషులను నమ్ముకుంటున్నావా? నువ్వు ఉదయాన్నే లేచి మోకాలని నువ్వు ప్రార్థన చేయి. ఎవరికో దేవుడు దయ పుట్టిస్తాడు, ఎవరో వచ్చేసి నీకు సహాయం చేస్తారండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? దేవుడు వచ్చి ఇస్తాడా నీకు? నేను దేవుని చేతిలో పెట్టానా కానుకలు? అడుగుతారండి విశ్వాసులు, నేను దేవుని చేతిలో పెట్టానా కానుకలు? నీకు ఇచ్చిన కదా, నువ్వు వాడుకుంటున్నావు కదా అని అంటారు. దేవుడు ఎక్కడి నుంచి నీకు సహాయం చేస్తాడు? హల్లెలూయా. దేవుని మీద నమ్మకం పెట్టండి. ఆయన నీకు
పోషకుడు, ఆయన నీకు ఆధారభూతుడు. కాబట్టి నువ్వెవరి తట్టు చూస్తున్నావు అంటే మనుషుల తట్టు చూస్తున్నావేమో. వాడు ఇప్పుడు ఇస్తా అంటే డబ్బులు కొద్దిసేపటి కదా మొక్కను తిప్పుకుంటాడు. అందుకని ఎవరిని చూస్తున్నావు నువ్వు? 4వది, అబ్రహాం ఎక్కడ చూశాడనంటే లోతు కాపర్లకు, అబ్రహాం కాపర్లకు గొడవ వచ్చినప్పుడు లోతు ఏది చూశాడనంటే, అబ్రహాం అంటున్నాడు నీ కాపర్లకు నా కాపర్లకు ఏమవుతుంది, గొడవలు వస్తున్నాయి. కాబట్టి మనం బంధువులము, మనకు గొడవలు రావడం బాగుండదు. కాబట్టి నీకు ఇష్టం ఉన్నది నువ్వు ఎన్నుకొని నువ్వు వెళ్ళిపో అని అంటే ఆయన ఏది ఎన్నుకున్నాడు? యోర్దాను నది దగ్గర ఉన్నది సొదొమ గొమొర్రా ఎలాగున్నదంటే ఏదేను తోట వలె పచ్చగా ఉన్నదని చెప్పేసి ఎన్నుకొని వెళ్ళిపోయాడు. ఈయన మధ్యలో చౌరస్తాలో నిలబడ్డాడు అబ్రహాం. 4 దిక్కులు చూస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని. తూర్పు దిక్కు లోతు వెళ్ళిపోయాడు. లోతు ఎన్నుకున్నది నాశన మార్గం. లోతు ఎన్నుకున్న మార్గము ఆయన నాశనానికి నడిపింది, ఆయన జీవితమే నాశనం చేసింది. అందుకని నువ్వు ఎన్నుకున్న మార్గం ఏది? నువ్వు మంచి మార్గం ఎన్నుకున్నావా లేదా దుష్టుల మార్గం ఎన్నుకున్నావా? అది బాగున్నది అనుకుంటున్నావు, అందుకని కొన్ని నడతవానికి సరైనదిగా కనబడుతుంది, కానీ అది మరణమునకు దారి తీస్తుంది. సామెతలు అంటున్నాడు, నేను చేస్తున్నది కరెక్టే అంటున్నావు, పోయి గుంతల పడేదాకా తెలియదు నీకు. అయితే ఆయన ఎన్నుకొని ఆయన లోతు వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఏమైంది? అబ్రహాము 4 త్రోవల దగ్గర నిలబడుకొని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. దేవుడు వచ్చి, అబ్రహామా నువ్వు చూస్తున్న 4 దిశలు నీకు ఇచ్చేస్తున్నా అంటున్నాడు. ఒక్క దిక్కు కాదు. లోతు ఎన్ని దిక్కులు తీసుకున్నాడు? తూర్పు వైపు వెళ్ళాడు ఆయన, ఒక్క దిక్కు తీసుకున్నాడు ఆయన. 4 దిశలు నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నడిచిన త్రోవంతా నీకు ఇస్తున్నాను, నీ సంతానానికి ఇస్తున్నాను అంటున్నాడు. అబ్రహాం సంతానానికి ఇచ్చాడు. అబ్రహాంకు మాత్రం ఏది ఇవ్వలే. అబ్రహాం సంతానం అదంతా కూడా ఆక్రమించుకున్నది. హల్లెలూయా. చూసారా ఎందుకు? ఆయన దేవుని ఆజ్ఞ కొరకు వెయిట్ చేశాడు. మనం ప్రార్థన చేస్తామండి, చేస్తాం మేము అనగానే వెళ్ళిపోతాం. చేసిన తర్వాత కొద్దిసేపు ఆగుతారా? ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు జంప్. దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు అడిగినావు కదా, మరి దానికి జవాబు తీసుకొని వెళ్ళు. నేను ఇదిగో ఆశీర్వాదం తీసుకొని వచ్చిన, నువ్వు అడిగిన మాట అన్నిటికీ నేను ఆశీర్వదిస్తాను. నాకు అనుకూలమైంది ఏది అనుకూలం కాంది అది చూసి నేను ఇస్తాను, కాబట్టి మీరు రండి. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఇవ్వని దాన్ని మనం కావాలని కోరుకుంటున్నాం. ఇది మానవునికున్న చెడ్డ గుణం ఏంటనంటే, దేవుడు ఇవ్వని దాన్ని నాకు అది కావాలి, అది కావాలి. లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. దేవుడు నీ కొరకు ఎక్కడనో పుట్టించాడు. అరేంజ్డ్ మ్యారేజ్. నన్ను అయ్యగారిని చూస్తే ఎవరు చూసినా కానీ లవ్ మ్యారేజ్ మీద అని అడుగుతారు. ఆయన నా కొరకు తిరిగి ఒక నెలంతా తిరిగాడు నా కొరకు. అప్పుడే నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసిన. ఒక్క డబ్బు కూడా లేదు. నేను 1 year అయిన తర్వాత చేస్తానంటే నేనే కట్టుకుంటా అని చెప్పేసి ఉల్టా నాకే డబ్బులు ఇచ్చి పెళ్లి ఖర్చు అంతా ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? దేవుడు నన్ను ఆయనకు రాసి ఉంచాడు కాబట్టి, ఆయన నాకు రాసి ఉంచాడు కాబట్టి, దేవుని చిత్త ప్రకారంగా మా పెళ్లి జరిగింది కాబట్టి. మేము ఒకరికొకరు చూసుకోలే, ఒకరికొకరు మాట్లాడుకోలేదు. ఆయన ఎలాగుంటాడో కూడా తెలియదు. నేను ఒకటే అనుకున్నా, ఆయనకు చాలా కోపమని విన్నాను. ప్రభా, ఒకవేళ చాలా కోపం అయితే నేను హాస్టల్లో ఉంటా, నేను మాత్రం ఆయనను భరించాలని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. నేను ఆయన నిమిషమే ఉంటుంది ఆయనకు కోపం, కానీ చాలా ప్రేమ గలవాడు. కానీ కోపం వచ్చిందని అంటే ఏమైతే తెలియదు. మళ్ళీ అంత భయంకరమైన కోపాన్ని దేవుడు ఏం చేశాడంటే శాంతమూర్తిగా చేశాడు ఆయన. హల్లెలూయా. మనల్ని మనం దేవుని చేతులకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, నిన్ను తలగా పెడతాడు. కానీ ఈ దేవుడా, మాట్లాడని దేవుడు, కనబడని దేవుడు అని అనుకుంటున్నావేమో. నువ్వు ప్రార్థన చెయ్యు, నువ్వు యథార్థ హృదయంతో వెతుకు. లోకమంతా వెతుకుతున్నారు దేవుణ్ణి, దేవుడు కనబడటం లేదని. నీవు యథార్థ హృదయంతో, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, నువ్వు ఆత్మతో ఆరాధిస్తే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడు మనకున్నాడు. కానీ మనం ఏంటంటే, నాకు అమ్మాయి బాగుంది, అమ్మాయి కావాలి, ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ అన్నాడు, నాకు ఈ అబ్బాయి కావాలి. యుద్ధాలు జరుగుతున్నవి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైలు కింద తల పెడుతున్నారు. దాని కొరకు ఆ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ఈ లోకాల్లోకి తీసుకొచ్చాడు. అయ్యో, అందుకని చూడండి, మొట్టమొదలు ఆయన స్వాస్థ్యం కొరకు చూడు. నువ్వు 4 సూత్రాలు ఆయన స్వాస్థ్యం కొరకు చూడు. 2వది వెలుపలికి రా. 3వది ఆకాశం వైపు చూడు. 4వది ఏంటనంటే, అబ్రామా చూపించేదంతా కూడా నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు. కానీ నాకు ఇష్టం లేదు మాత్రం నీవు అడగొద్దు అన్నాడు. ఇంకా చాలు అని అన్నాడు. అందుకని అబ్రహాం ఎంతవరకు అడుగుతాడండి? లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడని, అయ్యా దుష్టులతో నీతిమంతులను కూడా నువ్వు చంపేస్తావా? 50 మంది ఉంటే నన్ను బ్రతికించవా? 40 మంది, 30 మంది, 20 మంది, ఆఖరికి 10 మంది దాకా అడుగుతాడు ఆయన. అంతవరకు కూడా దేవుడు ఓపికతో నేను వాళ్ళను ఇచ్చేస్తానంటాడు. కానీ ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతాడేమని చెప్పి దేవుడు పరమన్కు వెళ్ళిపోయాడు, ఈయన తన ఇంటికి వెళ్ళిపోయాడు. చూసారా, దేవునికి ఇష్టం కానీ మనం అడగొద్దు, ఆయన చెయ్యడు కూడా. చేస్తేనే నీ జీవితం నాశనం.
దేవునికి అవమానం, సాతానుకు జయం. సాతాను ఏం చేస్తున్నాడు? వాడు నవ్వుతున్నాడు. నేను గెలిచానని వాడు కాలర్ ఎత్తుకుంటున్నాడు. చూసారా? నాలుగోది ఏంటి అని అంటే ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుడు దహన బలి కోరుకుంటాడు మనుషుల్ని. ఇక్కడ 22వ అధ్యాయంలో చూస్తే అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎందుకనంటే అబ్రహాము దేవుణ్ణి మర్చిపోయాడు, ప్రార్థన చేయడం మర్చిపోయాడు, బలిపీఠం కట్టడం మర్చిపోయాడు. చూడండి 13వ అధ్యాయం. అయితే అబ్రహామా ఒక్కడే ఒక్కడైనా ఆ ఇస్సాకును ప్రేమిస్తూ ఆయన ప్రేమల్లోనే మొత్తము ప్రపంచాన్ని మర్చిపోయాడు అబ్రహాం. అయితే నీకొక్కడై ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అని ఇక్కడ మెన్షన్ చేశాడు దేవుడు. ఇష్మాయిల్ పెద్దోడు, హాగర్కు పుట్టినవాడు. ఇష్మాయిల్ ఈమానంలే. ఇస్సాకును ఇవ్వు, మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించమంటున్నాడు. అక్కడ పోయిన తర్వాత అబ్రహాం ఏం చేశాడనంటే తన భార్య కూడా చెప్పకుండా తన కుమారుని తీసుకొని వెళ్ళి అక్కడ బలిపీఠం మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన కత్తి ఎత్తాడు నరకడానికి. అంతవరకు కూడా దేవుడు ఓపిక పట్టాడు. కత్తి ఎత్తే వరకు ఎన్ని దినాల ప్రయాణం వెళ్ళాడు. బలిపీఠం పేర్చేదాకున్నాడు, కుమారుని కట్టేదాకున్నాడు. కుమారుని మళ్ళీ కత్తి ఎత్తి కట్ చేసే వరకు, ఇట్లా పైకి ఎత్తే వరకు కూడా దేవుడు ఏం చేయలేదు. కత్తి ఎత్తిన తర్వాత అబ్రహామా ఆగుమంటున్నాడు. 13వ అధ్యాయం 13వ వచనం. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలును వెనక తట్టున. చూడండి, ఎప్పుడు అనంటే ఆయన ఇప్పుడు లాస్ట్ లో వధించబడి ఉన్న యేసుక్రీస్తుని చూస్తున్నాడండి. చూసారా? అబ్రహాము ఆది కాండంలోనే యేసుక్రీస్తుని చూస్తున్నాడు అనంటే యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయము. అబ్రహాము నా దినము చూతునని ఎంతో సంతోషించనని అంటున్నాడు. 8వ అధ్యాయము 56వ వచనం. అది చూచి సంతోషించను. ఆది కాండము 22వ అధ్యాయంలో ఉన్న వచనము ఇక్కడ ఉన్నది చూడండి. ఏమంటున్నాడంటే అబ్రహామా నీ ఒక్కగానున్న ఒక కొడుకును నువ్వు చంపొద్దు, నువ్వు నరకొద్దు, నీవు ఆయన మీద కత్తి వేయొద్దు అని ఆయనకు బదులుగా నా కుమారుని నేను ఇస్తున్నానని చెప్పేసి అక్కడ పొదలో తగులుకొని ఉన్న పొట్టేళ్ళు ఇచ్చినట్టు చూస్తున్నాం. ఆ పొట్టేలు ఏంటి అనంటే అదే వధించబడి ఉన్న యేసు ప్రభు. నీ కొరకు నాకు లోక పాపం మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, వధించబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల పొదలో చిక్కుకున్నది. అయితే ఆయన ఏమంటున్నాడు? అక్కడనే అబ్రహాం. అందుకని అబ్రహాము నా దినము చూతున్నాను మిగులు సంతోషించాను. ఆ దినము చూశాడు, ఆయన ఆనందించాడు. ఏది అని అంటే ఆయన రాకంటే ముందు అంటే నీకు 50 సంవత్సరాలన్నా లేవే, నువ్వు అబ్రహామును చూసావనంటే అబ్రహాము కంటే ముందే నేనున్నాను అంటున్నాడు. చప్పలు కూడా హల్లెలూయా, గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఎలాగనంటే దేవునితో సహవాసం చేస్తాం. అప్పుడు దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తే, దేవునితో సహవాసం చేస్తే, దేవుడే మన సమస్తమై ఉంటే నీ నిరుత్సాహాన్నంతా, నీ అపజయాన్నంతా, కృంగుదలంతా, నీ సంశయం అంతా ఆయన చేతిలో పెడితే ఆయన ఏం చేస్తాడంటే ఆకాశ నక్షత్రముల వలె నిన్ను ఆశీర్వదిస్తాడు, భూమి ఇస్కరేణుల వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చేయబో కార్యం అబ్రహాముకు దాచేదనా? దేవాతి దేవుడు అండి, సృష్టికర్త దేవుడు. ఒక మానవుడు ఎంత, ఒక ధూళి అంతా కూడా లేడు. మన ప్రపంచం అంతా కూడా, గ్లోబ్ అంతా కూడా ఒక ధూళి అంత ఆయన కళ్ళకు. అందులో మానవుడు ఎంత. కానీ దేవుడు పరం నుండి దిగొచ్చి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాముకు నేను దాచేదనా? అంత స్నేహించాడు, అంత గాఢంగా ప్రేమించాడు అబ్రహామును. అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను. అయితే ఆ దినము చూచి ఆనందించాడు. ఏది? పొదలో తగులుకున్న ఆ పొట్టేలును తీసుకొని వచ్చేసి తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును వధించాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో వేలాడబడ్డాడు. దేవుడు తన కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు. కాబట్టి నీవు దేవునితో స్నేహం చేయడానికి రెడీగా ఉన్నావా? దేవునితో సహవాసం చేయడానికి రెడీగా ఉన్నావా? లేదా నీ సమస్యల్లో చిక్కుకొని నీవు ఎటు మసలు రాకుండా ఉన్నది అన్నట్టు ఏం చేయాలో తెలుస్తలేదు, అంత పిచ్చిగా అనిపిస్తున్నదేమో. కానీ నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే అనుదినము నీ భారం మోసేవాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం పోవడానికి నీకు అదృష్టం వచ్చింది, నీ పాపాల మూట అట్నే పట్టుకొని ఉన్నవేమో. అది మొదలు విడిచిపెట్టు, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, డీప్లీ రిపెంటెన్స్. లోపల నుంచి నువ్వు చాలా పశ్చాత్తాపపడాలా, కన్నీరు కార్వాలా. దావీదు ఒక పాపం చేసినందుకు ఆయన పడుపు తేలగొట్టేంత ఆయన ఏడుస్తున్నాడంట, ప్రతిదినం ఏడుస్తున్నాడంట. పేతురు ఒకసారి బొంకినందుకు చచ్చిపోయే వరకు అదే టైంకు లేసి దేవుని పశ్చాత్తాపడ్డాడట దేవుని దగ్గర. అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నేను తప్పు చేశాను. ఆయనను సిలువ వేసినప్పుడు అమ్మో
యేసుప్రభుని సిలువ వేసినట్టు అట్లా నన్ను చెయ్యొద్దు, నన్ను కాళ్ళు పైకి తల కిందికి అట్లా నన్ను సిలువ వేయండి, నేను యేసుప్రభు అంతటి కాదు. అలాగూ తగ్గించుకున్నాడు ఆయన. మనం అలాగూ తగ్గించుకోవాలి, అలాగూ స్నేహం చేయాలి. అప్పుడు నిన్ను తలగా పెడతాడు, అప్పుడు నీవు అప్పించేవానిగా ఉంటావని ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి భాగ్యము, అలాంటి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రం. ఈ దినం ప్రభా మీతో సహవాసం చేయాలని మేము నేర్చుకున్నాం. అబ్రహాము మీకు స్నేహితుడు, దావీదు యోనాతానుకు స్నేహితుడు. దేవా మీరు మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తారని మమ్మల్ని స్నేహితులుగా చేసుకున్నారు. అబ్రహామును మా ముందు పెట్టారు. మేము మీకు స్నేహితులుగా ఉండాలంటే 4 సూత్రాలు మీరు మాకు ఇచ్చారు. ఆ 4 సూత్రాలు కూడా మీ స్వాస్థ్యాన్ని మేము వెతకాలి. మేము ప్రభ మా అవిశ్వాసం నుంచి, మా సొంత ఆలోచన నుంచి మేము బయటకు రావాలి. ఆకాశం తట్టు చూడాలి, దేవుని వైపు చూడాలని 3వది తండ్రి. 4వది వధింపబడి ఉన్న యేసు వైపు మేము చూడాలి. సిలువలో నా కొరకు మా కొరకు వేలాడుతున్నా నా తండ్రి అయిన యేసయ్యా మీ మిమ్మల్ని చూస్తున్నాను. నా కొరకు మీరు ప్రాణం ఇచ్చారు, మేమేమి ఇవ్వగలం తండ్రి. దేవా కనికరించి కృప చూపించి ఈ పాపం అనే బంధకాల నుంచి విడిపించండి, చీకటి నుంచి విడిపించండి. మీరు మాకు దేవుడిగా, తండ్రిగా, కర్తగా, దైవంగా ఉండండి, మా స్నేహితులుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి. నిజమే తండ్రి, ఒకరి నడత వానికి సరైన మార్గంలో తోస్తుంది కానీ అది మరణానికి దారితీస్తుంది అంటున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు ప్రభా. మేము అలా కాకుండా మీలో ప్రభతను మేము ముందుండి నడవడానికి సహాయం దయచేయండి. దేవా ఆన్లైన్లో ఎవరైతే అయ్యా వింటున్నారో, అలాగే శుభవార్త ద్వారా ఎవరైతే వింటున్నారో, టీవీ ముందు ఎవరైతే కూర్చున్నారో వారందరి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. వారి అవిశ్వాసాన్ని తొలగించండి, వారికి ఉన్న ప్రభావం సమస్యలని తొలగించండి. అయ్యా అనారోగ్యంతో బిడ్డలందరినీ ముట్టి తాకి స్వస్థపరచండి, వారికి అక్కరగుణాన్ని తీర్చండి, తలగా పెట్టండి. వాక్యం విన్న బిడ్డలందరినీ, ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించి దీవించమని నా ప్రార్థన పరిశుద్ధ పరిచేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.